విశాఖలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మ్యారేజ్ బ్యూరో పేరుతో యువతులకు వల వేసిన కొంతమంది కేటుగాళ్లు యువతుల నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఓ యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఓ నిందితుడిపై విశాఖ 4వ పట్టణ పిఎస్లో కేసు నమోదైంది. నిందితుడు సుమారు 30 మంది యువతుల వీడియోలు తీసినట్లుగా యువతి ఆరోపిస్తోంది. నిందితుడితో జరిగిన చాటింగ్ ను యువతి మొత్తం సోషల్ మీడియాలో పెట్టింది. మ్యారేజ్ బ్యూరో హెర్బల్ ప్రొడక్ట్స్ 2-వీలర్ రైడ్ యాప్ పేరిట ఓ ముఠా పెళ్లి కాని అమ్మాయిల వివరాలు సేకరించి ఆపై పరిచయం పెంచుకొని ప్రేమ అంటూ వెంటపడి ముగ్గులోకి దింపుతారు. ఆ తర్వాత కూల్ డ్రింక్ లో మత్తు మందిచ్చి యువతులు స్పృహలో కోల్పోయాక అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీస్తారు. ఆ తర్వాత పిలిచినప్పుడు రాకపోతే వీడియోలను పోర్న్ సైట్లలో పెడతామని బెదిరించి ప్రతిరోజు తమ కోరికను తీర్చుకుంటారు. ఈ క్రమంలో ఓ యువతి కామాంధులకు బలై గర్భం కూడా దాల్చింది. గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్లు చేయిస్తున్నారని వాపోయింది బాధితురాలు. ఇక అబార్షన్ చేయించుకోకపోతే సుపారీ ఇచ్చి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించింది. ముందుగా ఈ విషయంపై పోలీసులను ఆశ్రయిస్తే అలా వెళ్లడం తమదే తప్పు అన్నట్లుగా నిందితుల వైపే మాట్లాడుతున్నారని, దీంతో తాను మీడియాను ఆశ్రయించినట్లుగా బాధితురాలు చెబుతోంది. మరి దీనిపై పోలీసులు ఏం చెబుతారో చూడాలి.